ఉదయం రెండిటిని నమిలి తింటే చాలు పొట్ట భాగాన పేరుకున్న కొవ్వైన శరీర భాగాల్లో పేరుకున్న కొవ్వైన మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది. 2 రోజుల్లోనే పొట్ట తగ్గి శరీరం అంతా విపరీతంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అక్క, మాకు పొట్ట అనేది ఎక్కువగా ఉంది, పొట్ట తగ్గాలి, పొట్ట భాగం అనేది స్లిమ్గా మారాలి, థైస్ దగ్గర కొవ్వు ఉంది, హిప్స్ దగ్గర కొవ్వు ఉంది, మేము ఉన్న పలంగా సన్నగా అయిపోవాలి, ఎక్కువ టైం లేదు, ఇలా చాలా కమెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. పొట్ట తగ్గాలి, శరీరం అంతా కూడా సన్నగా అయిపోవాలి అని అంటే తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎన్నో చెప్పారులే, అది తాగితే సన్నగా అయిపోతారు, ఇది వాడితే సన్నగా అయిపోతారు అని అంటే మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా సన్నగా అవుతారు. సన్నగా అయ్యి పెట్టిన వాళ్ళు కమెంట్లు కూడా ఉన్నాయండి, మేము బరువు ఇంత తగ్గామక్క, ఇంత ఉన్నాము అని చెప్పేసి. నేను ఒకటే విషయం చెప్తానండి, ట్రై చేయకుండా ఒకసారి చూసి 2 సార్లు ట్రై చేసి ఇది వర్క్ అవ్వలేదు అనొద్దు. బరువు అనేది మనం ఒక్క రోజులో పెరగం కదా, కొంచెం టైం పట్టుద్ది. అలాగే బరువు తగ్గడానికి కూడా టైమే పడుతుందండి. 1 వీక్ కానీ, 2 వీక్స్ కానీ, 1 మంత్ కానీ, ఇలా మనకి టైం అనేది పడుతుంది. నేను ఈరోజు చెప్పబోయే రెమెడీ ద్వారా మీరు 100 కేజీలున్న ఈజీగా 50 కేజీలకి అయితే వచ్చేస్తారు. వారంలోనే విపరీతంగా పొట్ట భాగాన కొవ్వు కరిగి మీరు చాలా సన్నగా అవుతారు. ముందు మీ బరువును చూసి అవాక్కైన వాళ్ళు మీరు సన్నబడతం చూసి షాక్ అవుతారనమాట. నిజం నేను చెప్పేది. మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో నేను చెప్పినట్టు చేయండి చాలు. నిజంగా ఇంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే చాలా సన్నగా కర్ర పుల్లలా అయిపోతారు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ వీడియో ఏంటో. ముందుగా మనకు కావాల్సింది వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయల్ని ఇలా దంచుకొని 4 రెబ్బలనే తీసుకోండి, ఎక్కువ కూడా అవసరం లేదు. 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకున్న తర్వాత వెల్లుల్లిపాయల మీద పొట్టు అనేది తీసుకోవాలి. బరువు తగ్గడానికి వెల్లుల్లిపాయలకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఉందండి. బరువు తగ్గించడానికి వెల్లుల్లి అనేది సూపర్గా వర్క్ అవుతుంది. మనం డైట్లో కూడా వెల్లుల్లిపాయను చేర్చుకోవచ్చండి. వెల్లుల్లి వల్ల పొట్ట భాగాన కొవ్వు అనేది ఫాస్ట్గా కరుగుతుంది. 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటి మీద పొట్టు అనేది తీసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి కానీ లేదనుకుంటే ప్యాన్ కానీ పెట్టి ఈ వెల్లుల్లి రెబ్బల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. కొంతమంది ఏమనుకుంటారంటే వెల్లుల్లిపాయ తింటే నిజంగానే బరువు తగ్గుతామా అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. మీరు ట్రై చేస్తే ఎంత పెద్ద పొట్ట అయినా స్లిమ్గా అవ్వడానికి మనకి వెల్లుల్లిపాయే వర్క్ అవుతుంది. నేను చెప్పేది నిజమండి. మీరు కావాలనుకుంటే సర్చ్ చేయండి నేను చెప్పే ప్రతి ఇంగ్రీడియంట్ గురించి గూగుల్లో, మీకే తెలుస్తుంది కదా డిఫరెన్స్. అయితే చాలామంది డైట్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయ ఖచ్చితంగా తీసుకుంటారు, పొట్ట తగ్గడానికి, శరీరంలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వు అనేది మంచులా కరగడానికి. మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి, ఒకటి మంచి, ఇంకొకటి చెడు. మంచి కొలెస్ట్రాల్ వల్ల ప్రమాదం ఉండదండి. చెడు కొలెస్ట్రాల్ వల్ల ఏంటంటే గుండె జబ్బు, స్ట్రోక్, గుండెపోటు లాంటి సమస్యలు అయితే వస్తాయి. సో ఈ చెడు కొలెస్ట్రాల్ని కరిగించడానికి వెల్లుల్లిపాయ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. వెల్లుల్లిపాయలను డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇవి కొంచెం చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేద్దాం. సో ఇప్పుడు మనకు కావాల్సింది వామాకులు. 4 వామాకులు తీసుకోవాలి. ఈ వామాకులు అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి. వామాకులు అనేవి అంత దొరకని ఇంగ్రీడియంట్ కూడా కాదు, మన చుట్టుపక్కల ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. వామాకులకి నేను ఆల్టర్నేట్ కూడా చెప్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ మనకు కావాల్సింది జీలకర్ర. జీలకర్ర అనేది మన బరువును తగ్గించడానికి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే, జీలకర్ర యూస్ చేస్తే ఖచ్చితంగా సన్నగా అయిపోతాం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ధనియాలు. ధనియాలలో మనకు బయో యాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తూనే బరువు అనేది తగ్గిస్తాయి. అలాగే మనకి ఆకలి కూడా వేయదనమాట. సో తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తినాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులో 4 వామాకుల్ని నీట్గా వాష్ చేసి యాడ్ చేసుకోండి. వామాకు లేకపోతే మీరు 1 స్పూన్ వామును యాడ్ చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద గిన్నెను పెట్టేసి మనం 5 నిమిషాల పాటు ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. బరువు తగ్గాలంటే కఠినమైన ఎక్సర్సైజులు అలాగే డైటింగ్లు చేయాల్సిన అవసరం లేదండి. మనం ఈజీగా బరువు అనేది తగ్గొచ్చు.
మనం ప్రయత్నిస్తే మనకి అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. నాకు తెలిసి మీరు ట్రై చేయక 1-2 రోజులు చేసి అవ్వట్లేదు, మేము బరువు తగ్గట్లేదు అని అనుకుంటూ ఉంటారు. మీరు ఒక 1 వీక్ అనేది ట్రై చేయండి. నేను చెప్పే ఈ డ్రింక్ వల్ల అయితే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న రెమెడీయే కదా అని తీసి పడేస్తాం, బట్ అది ఇచ్చే రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఓకే, నేను ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను, డోంట్ వరీ. ఇప్పుడు ఈ డ్రింక్ అనేది 5 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయింది. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మనం గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను, మీరు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, మరీ పుల్లగా అవుతుంది అనుకుంటే. ఓకే, తర్వాత హనీ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, ముందు రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, సో వెల్లుల్లి రెబ్బలను అయితే మనం ఇక్కడ నమిలి బాగా తినాలి. మీరు 4 తినాల్సిన అవసరం లేదు, 2 తిన్నా సరిపోతాయి. 2 వెల్లుల్లి రెబ్బలు అనేది తినండి. సో నాకు అలవాటు కనుక నేను 4 అయితే తింటున్నాను. మీకు 2 వెల్లుల్లి రెబ్బలు అనేవి సరిపోతాయి. బాగా నమిలి తినాలి. వెల్లుల్లి రెబ్బలు అనేవి తిన్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రింక్ ఉంది కదా, సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగండి. మీరు కాఫీ టీ ఎంత వేడితో తాగగలరో అంత వేడితో తాగినా నో ప్రాబ్లం. బాగా చల్లగా అయిపోయిన తర్వాత వెయిట్ లాస్ డ్రింక్స్ అనేది తాగకూడదండి, కొంచెమైనా గోరువెచ్చగా ఉండాలి. ఈ డ్రింక్ అనేది మార్నింగ్ టైంలో తాగితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు తిన్న తర్వాత ఈ డ్రింక్ తాగితే మనకి ఎంత పెద్ద పొట్టైనా కరుగుతుంది, రోజంతా కూడా యాక్టివ్గా ఉంటాం, మన మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో మీకు ఆకలి అనేది వేయదు. ఈ డ్రింక్ తాగిన తర్వాత మీరు చాలా తక్కువ క్వాంటిటీలో భోజనం చేస్తారు. 1 వీక్కే పొట్ట తగ్గుతుంది, మీ శరీరం అంతా చాలా స్లిమ్గా అయిపోతుంది. శరీర భాగాల్లో పేరుకున్న ఎక్స్ట్రా కొవ్వు మొత్తం మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్న ఇలా గనుక చేస్తే 100 కేజీలున్న ఈజీగా 50 కేజీలకు వచ్చేస్తారు. అలాగే పొట్ట భాగాన కొవ్వు అనేది విపరీతంగా కరుగుతుంది. మీ పొట్ట భాగాన ఉన్న కొవ్వు, హిప్స్ దగ్గర ఉన్న కొవ్వు, థైస్ దగ్గర ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది అనమాట. జన్మలో మీరు సన్నగా అవ్వరు అన్నవాళ్ళు కూడా చూసి షాక్ అవుతారు. నిజమండి నేను చెప్పేదైతే. చాలామంది బయట నన్ను అడిగేది కూడా ఇదే, మీరు స్లిమ్గానే ఉంటారు, మీరు ఏం యూస్ చేస్తారు అని చెప్పేసి. ఎంత బిజీగా ఉన్నా మనం ఖచ్చితంగా చిన్న చిన్న రెమెడీస్ అనేది ఫాలో అవ్వాలి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం, అలాగే చాలా స్లిమ్గా కూడా ఉంటాం అన్నమాట. పొట్ట భాగాన కొవ్వు అనేది ఇప్పుడు చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళలో అందరిలో చూస్తూనే ఉన్నాం. మీరు ట్రై చేస్తే పొట్ట భాగంలో ఉన్న కొవ్వు, శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది, ఉన్న పలంగా స్లిమ్గా అయిపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.